కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని జామియా మస్జిద్ అధ్యక్షుడిగా ఎండి ముజాహిద్ హుస్సేన్ 5వ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ మస్జిద్ అండ్ ఈద్గా ముస్లింల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని చెప్పారు. మండల కేంద్రంలోని ఉస్మాన్ సెట్ కాంప్లెక్స్ కబ్రిస్తాన్ కోసం ఎకరంన్నర స్థలాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు. నియోజకవర్గ ముస్లిం ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. తనని గెలుపు కోసం కృషి చేసిన హుజురాబాద్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ నేను మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్, హుజురాబాద్ డివిజన్ మజీద్ అండ్ ఈద్గా మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షుని మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్గా ఆదివారం రోజు హుజురాబాద్ పట్టణంలో జరిగిన జామే మజీద్ ఈద్గా ఖబరస్థాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షునిగా 5వసారి ఎన్నికైన సందర్భంగా నాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన మా ముస్లిం సోదరులకు, యువతకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, దాదాపు నేను 20 సంవత్సరాల నుండి ముస్లిం ప్రజల సంక్షేమం కొరకు ఎన్నో రకాల పనులు చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే ముస్లింల కొరకు పని చేయవలసిన బాధ్యత కూడా నాపై ఉంది కనుక హుజురాబాద్ పట్టణంలో నేను మొట్టమొదటిసారి ఎన్నికైనప్పుడు హుజురాబాద్ పట్టణంలో ఏమీ లేకుండా ఉండే, అలాంటిది హుజురాబాద్లో ఉర్దూ మీడియం 2 పాఠశాలలను మంజూరు చేయించడం జరిగింది. హుజురాబాద్లో ఉర్దూ భవన్ నిర్మాణం కొరకు కూడా నిర్మాణం చేపట్టాను. మరి హుజురాబాద్ పట్టణంలో షాదీఖానా కొరకు కూడా స్థలము మంజూరు చేయించి షాదీఖానా నిర్మాణం కూడా అప్పుడు దాంట్లో జరిగింది. కానీ ఇప్పుడు దాని మరమ్మతులతో పాటు కొత్తగా నిర్మించడానికి సహాయశక్తుల కృషి చేస్తాను. మరి హుజురాబాద్ పట్టణం ముస్లింలకు మరియు హిందూ సోదరుల కొరకు కూడా నూతనంగా ఉస్మాన్ సెట్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టడం జరిగింది. దానితో దాదాపు 150 కుటుంబాలు దాని మీద ఆధారంగా బతుకుతున్నారు. అలాంటిది హుజురాబాద్ జామియా మస్జిద్కు ప్రతి నెల 1,00,000కు పైగా ఆదాయం రావడానికి కూడా అవకాశం జరిగింది. కనుక ఇలాంటి పనులతో పాటు మరియు ఏ పదవి ఉన్నా లేకున్నా ముస్లిం ప్రజల కొరకే నేను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సిద్దిపేటకు వెళ్ళి అప్పుడు మధ్యంతర ఎన్నికలు వచ్చిన సందర్భంగా హుజురాబాద్ ముస్లిం ప్రజల కొరకు నూతనంగా 1 ఎకరంన్నర స్థలము ముస్లింల ఖబరస్థాన్ స్థలము మంజూరు చేయించడం జరిగింది. మరి ఒక కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణం కొరకు 50 లక్షల రూపాయలు మంజూరు చేశాను. అవి పనులు కాకుండా అలాగనే ఉంది. మరియు గతంలో కూడా కొన్ని అప్పుడు ఉన్న మాజీ మంత్రి మరి ఇప్పుడు ఉన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారి ద్వారా కూడా అప్పుడు కొన్ని పనులు మంజూరు చేయించాను. ఆ పనులు కూడా ప్రభుత్వం దగ్గరనే పెండింగ్లో ఉన్నాయి. ఇలాంటి ఎన్నో ఇప్పుడు హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మన ఒడితల ప్రణయ్ బాబు ద్వారా కూడా పనులు చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. స్థానిక శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారి ద్వారా కూడా పనులు చేయించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎవరున్నా కూడా ముస్లిం ప్రజల కొరకే నేను పని చేయవలసిన బాధ్యత ఉంటుంది. అందరూ అన్ని రాజకీయ పార్టీ నాయకులను కలుస్తాను. ముస్లిం ప్రజల సంక్షేమం కొరకు నా వంతు కృషి చేస్తాను. కనుక నాకు హుజురాబాద్ పట్టణంలో ఉన్న ముస్లిం సోదరులందరూ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని మీ అందరికీ సందర్భంగా కోరుతున్నాను.